నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ నాగార్జున. సో మీకందరికీ జనరల్‌గా ఒక సర్జరీ అన్న వెంటనే డాక్టర్ సర్జన్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మేము ఒక సర్జరీ అన్న వెంటనే అనెస్థెటిస్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆపరేషన్ చేసేది మేము గానీ, మీ పైన మొత్తం గ్రిప్ అంటే మీ చేతిలోకి ఏం ఇంజెక్షన్స్ వెళ్తున్నాయి, మీరు ఊపిరి ఎట్లా తీసుకుంటారు, మీరు ఎలా రికవరీ అవుతారు, మీకు బ్లీడింగ్ ఎంత అవ్వాలి, అవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. సో బేసికలీ హియర్ ఇస్ ద హిడెన్ హీరో బిహైండ్ ఆల్ ద సర్జరీస్. మాకు వీళ్ళ మీద నమ్మకం ఉంటేనే మేము సర్జరీకి ముందుకెళ్తాము. సో డాక్టర్ నాగార్జున గారు, ఐ హోప్ ఈరోజు మా ఆడియన్స్ కోసం మేము ఒక చిన్న అంటే వాట్ ఈస్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ అనే దాని గురించి డిస్కస్ చేద్దామని మీతో మాట్లాడదామని బేసికలీ. ఓకే, నమస్తే అండి. నేను డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ అనెస్థీషియాలజిస్ట్. సో ఎనీ సర్జరీ ఇట్ హ్యాస్ టు గో త్రూ అనెస్థీషియా. మత్తు ఇచ్చిన తర్వాతే మనము ఏదైనా ఆపరేషన్ చేయగలం. ఆపరేషన్ చేయడానికి ఎలాగైతే సర్జన్స్ ముందు పేషెంట్ యొక్క రోగాన్ని ఎలా డిటెక్ట్ చేస్తారో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అని ఇలాంటివన్నీ టెస్టులు చేసుకొని, అలాగే ఒక మత్తు వైద్యుడిగా నాకు కూడా పేషెంట్ గురించి ఒక అవగాహన కావాలి. అంటే పేషెంట్ యొక్క శరీర తత్వం ఎలాంటిది అనేది ఒక అవగాహన కోసం మేము కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ బేసిక్ అసెస్మెంట్ చేస్తాం పేషెంట్ని. సో పేషెంట్ మనం ఈ ఆపరేషన్ని తట్టుకోగలడా, పేషెంట్ యొక్క గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ ఇవన్నీ ఎలాంటి మార్పులకు లోనవుతాయి మత్తు ఇచ్చినప్పుడు, ఆ మార్పులకి పేషెంట్ తట్టుకోగలడా అనేది మేము ఒక బేసిక్ అసెస్మెంట్కి వస్తాం. దాన్నే మనం ప్రీ అనెస్థెటిక్ చెక్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్ బిట్వీన్ మీ అండ్ ద పేషెంట్. సో దీంట్లో ఫస్ట్గా మనము పేషెంట్ యొక్క జనరల్ కండిషన్, మామూలుగా మనం రొటీన్గా బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకుంటాం. దీంట్లో మనకు పేషెంట్ యొక్క హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ వీటి పనితనాల గురించి ఆ పరీక్షలు చేస్తాం. హార్ట్ గురించి అయితే 2D ఈకో అని, లంగ్స్ గురించి అయితే ఒక ఎక్స్రే అని, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని, మన తర్వాత లివర్ గురించి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, కిడ్నీ గురించి అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. సో అండ్ రొటీన్ సిబిపి అని ఇలాంటి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో మనకు ఈ బ్లడ్ ప్రొఫైల్, సర్జికల్ ప్రొఫైల్లో సో ఈ బ్లడ్ ప్రొఫైల్లో మామూలుగా ఒకటి జరుగుతూ ఉంటుంది. రొటీన్గా ఏమైందంటే పేషెంట్స్ వస్తారు, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, నేను టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ అని కూడా రాస్తాను. వాళ్ళు మేడం బ్రెస్ట్ క్యాన్సర్కి మాకు ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ ఎందుకు రాస్తున్నారు అనుకోండి, నేనే మత్తు డాక్టర్ అడుగుతారమ్మా అని చెప్తాను. సో మీకు థైరాయిడ్ టెస్ట్ అనేది కూడా అందరికీ చేయించాలి కదా. సో అంటే హౌ విల్ ఇట్ ఎఫెక్ట్? థైరాయిడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటబాలిక్ రెగ్యులేటర్ ఆఫ్ అవర్ బాడీ. థైరాయిడ్ అనేది నార్మల్గా ఉన్నప్పుడే మన మిగతా బాడీలో అన్ని ఫంక్షన్స్, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ అన్నిటి ఫంక్షన్స్ రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకు నార్మల్గా థైరాయిడ్ స్టేట్లో ఉన్నప్పుడే మనము ఏ సర్జరీకైనా నార్మల్గా ఎలెక్టివ్ సర్జరీ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇవి ఏమన్నా అబ్నార్మల్గా ఉన్నాయన్నప్పుడు మాత్రం వాటిని మళ్ళీ నార్మలైజ్ చేసి, ఆప్టిమైజ్ చేసి, థైరాయిడ్లో హైపోథైరాయిడ్ అని అంటాం, థైరాయిడ్ గ్రంథిలో తక్కువ పనితనం ఉంటుంది, అలాంటప్పుడు థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని అది థైరాయిడ్ స్టేటస్కి వచ్చిన తర్వాతే కానీ మనం సర్జరీకి వెళ్ళాలి. లేదు అంటే కొన్నిసార్లు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఇలాంటివన్నీ మనం నెగోషియేట్ చేయొచ్చు. కానీ వెనెవర్ దెర్ ఈజ్ అన్ ఎలెక్టివ్ కేస్. సో ఇప్పుడు మావంటే క్యాన్సర్ పేషెంట్స్ అనుకోండి, ఎమర్జెన్సీ అనలేము, ఎలెక్టివ్ అనలేము. సో సెమీ ఎమర్జెన్సీ లాంటివే, మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయలేము. మామూలుగా థైరాయిడ్ నార్మల్ అవ్వాలంటే హైపోథైరాయిడ్ పేషెంట్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ అవ్వాలంటే 6 వారాలు పడుతుంది. కానీ క్యాన్సర్ పేషెంట్స్కి మరి ఏమన్నా దానికి డిస్కౌంట్ ఉందా? మనం 6 వీక్స్ వెయిట్ చేస్తే డిసీజ్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది కదా. సో వాళ్ళల్లో ఏమన్నా సో అలాంటి వాళ్ళకి మనము కంప్లీట్ ఆప్టిమైజేషన్ కాకుండా అట్లీస్ట్ ఒక విండో వేర్ వీ కెన్ హ్యాండిల్ ద కాంప్లికేషన్స్ అనే సిచ్యువేషన్లోకి తీసుకురాగలిగితే బెటర్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హైపర్ థైరాయిడ్ కండిషన్స్లో అయితే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ థైరాయిడ్ స్టేటస్. బట్ హైపోథైరాయిడ్లో కొందరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ఇంకా కొంచెం నార్మలైజ్ అవ్వదు, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా వీ కెన్ గో హెడ్ విత్ ద సర్జరీ. సో ఇంకేమంటారు అంటే ఇంకా షుగర్, బీపీ గురించి? ఇప్పుడు మా దగ్గర క్యాన్సర్ అంటే భయపడతారు, తొందరగా సర్జరీ చేసేయండి అంటారు. మనం వాళ్ళకి హెచ్బిఏవన్సీ చేసి చూసామంటే 10.7, బీపీ చూసామంటే 200/100 ఇలా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మనం వెయిట్ చేసి ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అనెస్థీషియా పరంగా ఏమి బెనిఫిట్ ఉంటుంది? సో నార్మల్ సర్జరీస్ దే టెన్ టు లాస్ట్ అప్ టు 1 అవర్, అరౌండ్ 2 అవర్స్ ఉంటాయి కొన్ని. కానీ ఎస్పెషలీ క్యాన్సర్ సర్జరీస్ వచ్చేసరికి అవి 3 to 8 అవర్స్, కొన్ని నార్మల్ సర్జరీస్ 2 to 3 అవర్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఇంత టైం వరకు పేషెంట్ ఎలా టాలరేట్ చేస్తాడో అనే దాని గురించి ఆప్టిమైజేషన్ ఈజ్ మ్యాండేటరీ.
సో క్యాన్సర్ సర్జరీస్ అనేవి మనకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. నార్మల్ సర్జరీస్ 2 గంటలు ఉంటాయి. క్యాన్సర్ సర్జరీస్ 3 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ఇన్ని గంటల పాటు మనం ఇచ్చే మందు వల్ల, మీ పేషెంట్ యొక్క బ్లడ్ లాస్ వల్ల వాళ్ళ బాడీ ఎలా టాలరేట్ చేస్తుంది అనే అవగాహన ప్రీ ఎన్సిటీస్ చెకప్లో చేస్తాము. దాంట్లో గుండె పరిస్థితి, లివరు, కిడ్నీస్ ఇవన్నీ మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ స్ట్రోక్, కొందరికి పక్షవాతం అలాంటివి ఉంటాయి, వాళ్ళు కొన్ని మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు ఏవి కొన్ని వాడాలి, ఏవి ఆపాలి, అవి ఎన్ని రోజుల నుంచి మనం ఆపాలి, ఇవన్నీ మనము ప్రీ ఎన్సిటీస్ చెక్లో పేషెంట్కి అవగాహన కల్పిస్తాం. అంటే కొన్ని బ్లడ్ థిన్నర్స్ అవి కూడా ఆపుతూ ఉంటాం కదా, సో అలా ఏమైనా స్పెసిఫిక్గా బ్లడ్ థిన్నర్స్ అనేవి సర్జరీ అప్పుడు మనకు ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే దానికి ఒక కారణం లాగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, పేషెంట్కి ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ తర్వాత స్టెంట్ ఏదైనా ఉంది హార్ట్స్ రిలేటెడ్గా, అలాంటప్పుడు మనము బ్రిడ్జింగ్ థెరపీ ట్యాబ్లెట్స్తో కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చేసి అవి కరెక్ట్ టైంకి మనం సర్జరీ టైంకి ఆపేసుకొని మళ్ళీ తర్వాత సర్జరీ అయిన వెంటనే మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవడం అనేది చేస్తాం. ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఇంజెక్షన్ ఇచ్చాము, 12 గంటలు ఆగి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు. అదే టాబ్లెట్ అనుకోండి కొంచెం లాంగ్ డ్యూరేషన్ పనిచేస్తుంది అన్నమాట. సో దాన్ని బ్రిడ్జ్ చేసుకుంటూ ఉంటారు. సో మీ పరంగా ఏమన్నా లైఫ్ స్టైల్ అంటే పర్టికులర్ అడ్వైస్, ఇది సర్జరీకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇది కంపల్సరీ ఆపాలి, ఇది చేయకూడదు అని ఏమైనా ఉంటుందా? సో నవడేస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ కింద డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎంత కామనో, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా కామన్గా తీసుకుంటారు. సో దానివల్ల మనకు మత్తు ఇచ్చే దానికి మేజర్ జనరల్ అనెస్థీషియాలో మాత్రము యూ హ్యావ్ టు బీ కంప్లీట్లీ సోబర్. ఆల్కహాల్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి అట్లీస్ట్ 1 వీక్ బిఫోర్, అండ్ స్మోకింగ్ కూడా ఒక 1 వీక్ నుండి కంప్లీట్గా స్టాప్ చేసుకుంటేనే మనకు సర్జరీ అనేది స్మూత్గా అయ్యే అవకాశం. అంటే అనెస్థీషియా నుంచి రికవర్ అవడం కానీ, ఊపిరితిత్తులు కొంచెం బెటర్గా రికవర్ అవడం, లంగ్స్ అనేవి రియాక్టివ్గా ఉంటాయి స్మోకర్స్లో. సో ఆ రియాక్టివ్నెస్ తగ్గించడానికి మనము స్మోకింగ్ని కంప్లీట్లీ స్టాప్ చేస్తాం. దానివల్ల లంగ్స్ కొంచెం ఈ 1 వీక్ టైంలో కొంతవరకు రికవర్ అయ్యి మనకు సర్జరీ టైంలో స్మూత్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే కొన్ని కాంప్లికేషన్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. చాలామంది ఇలాంటివి పట్టించుకోకుండా వస్తారు, దే ఎండ్ అప్ ఇన్ సమ్ కాంప్లికేషన్. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ కదండి, రియాక్టివ్గా సడన్గా చిన్న ఆపరేషన్ అపెండిసైటిస్ అంటాము, అరెస్ట్ అయింది అంటారు, రీజన్ తెలియదు. మరి వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా అయి ఉండొచ్చు కదా, బ్రాంకోస్పాజమ్ వల్ల కూడా అయి ఉంటుంది. రివైవ్ చేయడం కూడా కష్టం అవుతుంది మామూలుగా. అండ్ ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిలేటెడ్గానైతే అందరికీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏజ్ వైజ్గా వస్తుంది, అండ్ ఈ మధ్య యంగ్ ఏజ్లో కూడా ఉంటుంది. సో బెటర్ టు కంటిన్యూ ద మెడికేషన్స్ అంటిల్ ద డే ఆఫ్ సర్జరీ. అండ్ మేము ప్రీ అనెస్థెటిక్ చెక్లో చూసుకుంటాం ఏం మందులు వాడుతున్నారు, ఏవి మనం కంటిన్యూ చేయాలి, ఏవి మనం హోల్డ్ చేయాలి. బీపీ అనేది కూడా మనము విదిన్ రేంజ్ అరౌండ్ 120 to 140 వరకు మెయింటైన్ చేసుకునేటట్టు ఉంటే మనకు సర్జరీ టైంలో ఎక్కువ రక్తం అనేది, బ్లడ్ లాస్ అనేది జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. సో మీ అడ్వైజ్ ఇప్పుడు ఒక జనరల్ అనెస్థీషియా అయితే ఈ అడ్వైజ్, స్పైనల్ అనెస్థీషియా అయితే ఈ అడ్వైజ్, అలా ఏమన్నా ఉంటుందా స్పెసిఫిక్గా? సో సర్జరీని బట్టి అనెస్థీషియా ఇచ్చేది కూడా మారుతుంది. సో అన్నిటికీ ఒకే అనెస్థీషియా అన్నట్టు ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సర్జరీ టైమింగ్, పొజిషన్ ఆఫ్ ద సర్జరీ, ఎక్కడ కాలుకు చేస్తున్నామా, పొట్టకు చేస్తున్నామా, ఛాతీకి చేస్తున్నామా, బ్రెయిన్కి చేస్తున్నామా అనే దాన్ని బట్టి మన సర్జరీ బట్టి అనెస్థీషియా ఉంటుంది. అండ్ ఏ అనెస్థీషియా అయినా కూడా we'll prepare for the general anesthesia. General anesthesia is a major anesthesia where we take control. పేషెంట్ యొక్క గుండె కొట్టుకునే విధానం కానీ, ఊపిరి తీసుకునే విధానం కానీ, బీపీ కానీ, ఇవన్నీ ఒక అనెస్థెటిస్ట్ కంట్రోల్లో ఉంటాయి. వీ మెయింటైన్ దెమ్ ఇన్ అన్ ఐడియల్ వే, అండ్ ఒక సర్జన్కి ఒక ఐడియల్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తాం సర్జరీ చేసుకోవడానికి. అండ్ ఈ మేజర్ అనెస్థీషియా కోసం అనేది మేము ప్రిపేర్ అవుతాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మాల్ చిన్న వేలుకున్న ఒక చిన్న కంతిని తీయడం కానీ, లేదంటే కాలుకున్నది తీయడం కానీ, ఎక్కడున్నా సరే మనం మేజర్ అనెస్థీషియా కోసం ప్రిపేర్ అవుతాము. బట్ డిపెండింగ్ అపాన్ ద సైట్ వీ హ్యావ్ 2 మేజర్ కైండ్స్ ఆఫ్ అనెస్థీషియా. సో ఇప్పుడు స్పైనల్ అనెస్థీషియా అనుకోండి, నేను ఒక పేషెంట్కి స్పైనల్ అనెస్థీషియాలో సర్జరీ చేద్దాం అనుకుంటాను. వాళ్ళు అడగచ్చు, స్పైనలే కదా, మొత్తం ఊపిరితిత్తులు అవన్నీ కంట్రోల్ ఉండదు కదా. సో మనకి డాక్టర్ గారు ఇప్పుడు స్పైనల్ అంటే ఏంటి, జనరల్ అంటే ఏంటి అని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్పైనలే కదా, మొత్తం ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం లేదు అనే మిస్కన్సెప్షన్ ఉండొచ్చు. ఒక్కసారి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాక స్పైనల్ అనెస్థీషియా ఇస్తున్నప్పుడు కూడా కొలాప్స్ అయ్యే పేషెంట్స్ చాలా ఉంటారు. కొంతమంది నొప్పికి వేసోవేగల్ షాక్ అని అవుతుంది, అలాంటప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇంటిబేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయడానికి మనం రెడీగా ఉండాలి. కాబట్టి మనం కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో మొత్తం అంతా ఎప్పుడు జనరల్ అనెస్థీషియాకి ప్రిపేర్డ్ అనేది ఉంటాం కదా.
సో మనం చేసుకునే ప్రీ అనెస్థెటిక్ చెక్లోనే మేము ఎయిర్వే అసెస్మెంట్ అని చేసుకుంటాం. సో ముక్కులోంచి గాలి తీసుకునే విధానం, నోరు ఎలా ఉంది, టంగ్ ఎలా ఉంది, టీత్ ఎలా ఉన్నాయి, అండ్ మళ్ళీ తర్వాత వెదర్ వీ కెన్ ఇంట్యూబేట్ ఎ పేషెంట్ అనేది ఒక అసెస్మెంట్కి వస్తాం. మెడ సైజ్ని బట్టి పేషెంట్ ఒబీస్ ఉన్న వాళ్ళలో ఒక రకంగా ఉంటుంది. సో ఇవన్నీ మనం గొంతులో నుంచి ఊపిరితిత్తులోకి ఒక ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన పెట్టే ప్రక్రియనే మనం జనరల్ అనెస్థీషియా అంటాం. అలాంటిది చేయగలమా పేషెంట్కి, లేదంటే ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేవి మనం ముందే అంచనా వేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నట్టు ఈవెన్ స్పైనల్ అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియా అయినా సరే, ఎపిడ్యూరల్ అనెస్థీషియా అయినా సరే, లేదంటే ఎనీ అనెస్థీషియా అయినా సరే, వీల్ ప్రిపేర్ ఫర్ ద జనరల్ అనెస్థీషియా, బట్ వీ గో హెడ్ విత్ వాట్ ఎవర్ ఈస్ ప్లాన్డ్. కొంచెం అన్ప్లాన్డ్ ఈవెంట్స్ ఏమన్నా వస్తే అప్పుడు వాటిని కౌంటర్ చేయడానికి జనరల్ సో మన అనెస్థీషియా. ఆడియన్స్ కోసం స్పైనల్ అనెస్థీషియా అంటే ఏంటి అనే, స్పైనల్ అనెస్థీషియా అనగానే మనకు ఇట్స్ ఎ రీజనల్ అనెస్థీషియా వేర్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద పేషెంట్స్ కంట్రోల్ అండ్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ అనెస్థెటిస్ట్. అంటే సగం వరకు పై నుంచి మన ఛాతీ వరకు పేషెంట్ కంట్రోల్లో ఉంటుంది, మిగతా కిందిదంతా తిమ్మిరి వచ్చేసి పేషెంట్కి ఎలాంటి నొప్పి ఏ బాధ లేకుండా ఆపరేషన్ అయిపోయే ఒక సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో మనకు ఛాతీ బిలో కింది భాగం పొట్టలో నుంచి కాళ్ళ వరకు, నడుము నుంచి కింది వరకు ఎనీ ఆపరేషన్ని మనము ఈ మత్తు ఇచ్చి చేసుకోవచ్చు. సో బేసికలీ పెయిన్ కి కంట్రోల్ ఉంటుంది, మోటార్ కదపడానికి కూడా రాదు అని. పేషెంట్ పూర్తిగా మత్తు పారిపోతుంది, కాళ్ళు ఎలాంటి చలనం చేయలేకుండా ఉంటారు. అదే సమయంలో వాళ్ళకి ఎలాంటి నొప్పి, ఎలాంటి బాధ ఏవి ఉండవు. కాకపోతే వాళ్ళు మాట్లాడొచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటున్నా కానీ మాతో కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. అలాంటి ఏమన్నా ఉంటే అవి వెంటనే మేము అడ్రస్ చేస్తాం. సో ఈ స్పైనల్ అనెస్థీషియా అంటే కొంచెం మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంది. కొంతమంది అడుగుతారు, డాక్టర్ మాకు ఈ నడుంలో సూది మాత్రం ఇప్పించకండి, మొత్తం నిద్రపోయేలా చేయండి అంటే. ఒకటి హెడేక్ వస్తుంది, నడుం నొప్పి వస్తుంది, అండ్ భయం. ఆపరేషన్ థియేటర్లో సౌండ్లు, అనెస్థీషియా సౌండ్లు, ఈ భయం కూడా ఉంటుంది. సో దీంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత? సో యాజ్ ఆఫ్ నేను ఒక అనెస్థెటిస్ట్గా చెప్తాను, ఎనీ అనెస్థీషియా ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సెడేషన్ అన్నట్టు. సో ఎనీ పేషెంట్ ఆపరేషన్ థియేటర్ అంటే ఒక డాక్టర్గా మనం రోజు చూస్తాం కాబట్టి దానికి మనకు పెద్ద యాంగ్జైటీ అలాంటివి ఉండవు, ఆందోళన ఉండదు. కానీ ఎనీ పేషెంట్ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్లో లైట్స్, ఆ ఎక్విప్మెంట్, ఆ మనుషుల్ని చూసినప్పుడు దే విల్ హ్యావ్ దట్ యాంగ్జైటీ. సో ఆ యాంగ్జైటీని తగ్గించడానికి వీల్ ట్రై టు కామ్ ద పేషెంట్, వీల్ ట్రై టు కొంత మత్తిచ్చి సెడేట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే సెడేషన్ అంటే నిద్ర పుచ్చుతారు, నడుం నుంచే ఇంజెక్షన్ ఇస్తారు, కానీ నోట్లో గొట్టం వేయడం కానీ, ఊపిరితిత్తులు ఇందాక అన్నట్టు మొత్తం కంట్రోల్ వాళ్ళు తీసేసుకోరు. హార్ట్ కంట్రోల్, ఊపిరితిత్తుల కంట్రోల్ తీసుకోరు, కానీ మీరు నిద్రపోతారు ప్రశాంతంగా. మన సినిమాల్లో చూపిస్తారు కదా క్లోరోఫామ్ పెట్టేసినట్టు, అలా అనుకోవాలి సిమిలర్గా. కొంచెం సిమిలర్లీ దే విల్ బి ఇన్ ఏ పిలిస్తే లేసే సిచ్యువేషన్లో ఉంటారు, కానీ దే విల్ బి గాలి వాళ్ళంతట్లో వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఆపరేషన్కి 1 డే ముందు జనరల్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే, పలానా టైం వరకు తినొచ్చు, పలానా టైం వరకు తినకుండా ఉండాలి, తినకుండా రండి, ఇలాంటివి చెప్తాను కదా. సో ఎనీ సర్జరీ అనేది మనం ఇచ్చే మత్తు ఇంజెక్షన్ల వల్ల కొందరికి వామిటింగ్స్ వచ్చే అవకాశము, మళ్ళీ తర్వాత కడుపులో ఏమాత్రము కంటెంట్స్ ఉన్నా కానీ అవి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు రోజు రాత్రి ఆల్మోస్ట్ ఎనీ సర్జరీకి ఒక 8 to 8 hours వరకు ఎన్బిఎం అంటే నథింగ్ బై మౌత్, ఒక 8 to 10 hours నుండి ఏమీ ఓరల్గా తీసుకోకుండా ఉంటే అదొక ఐడియల్ సిచ్యువేషన్ వేర్ స్టమక్ విల్ బి ఎంటీ. ఏదన్నా వామిటింగ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో వాటర్ ఎంతవరకు తాగకుండా ఉండొచ్చు? ఇప్పుడు వాటర్ మేమైతే ఈ మధ్య మాక్సిమం 2 hours ముందు వరకు అని వాటర్ తాగనిస్తున్నాం. మరి వాటర్ కూడా తాగకుండా ఉండాలంటే కొంచెం పేషెంట్ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ చేసిన సర్జరీస్కి ఇలాంటి ఇబ్బందులు ఏం రావు, కానీ మధ్యాహ్నం అలాంటి టైంలో షెడ్యూల్ చేసిన సర్జరీస్కి పేషెంట్స్ దాహము అలాంటివి చెప్తూ ఉంటారు. సో క్లియర్ లిక్విడ్స్ అంటే క్లియర్ వాటర్ అనేది మనము 2 hours to 4 hours వరకు తీసుకోవచ్చు. సర్జరీ ఇప్పుడు సపోజ్ మధ్యాహ్నం 2ంటికి ఉంది అని అంటే అరౌండ్ 10 to 12 వరకు మీరు క్లియర్ లిక్విడ్ వాటర్ అనేది తీసుకోవచ్చు. సో ఎనీ మేజర్ సర్జరీ జరిగే ముందు మేము కంపల్సరీ మీకు ఒక స్టెప్ ఉంటుంది, స్టాప్ ప్రీ అనెస్థెటిక్ చెకప్. అది అయ్యి అనెస్థీషియా వాళ్ళు ఈ పేషెంట్ని మీరు సర్జరీ చేయొచ్చు, చేసినా సరే ఫిట్ ఉంటారు, ఆ చేసిన తర్వాత బయటికి తీసుకురాగలుగుతాం అంటేనే మనం ఆపరేషన్ చేస్తాం. జస్ట్ బికాజ్ ఒక గడ్డు ఉంది నేను తీసేయగలుగుతాను, నాకు తీయడం వస్తుంది అన్న దాన్ని బట్టి కాదు. అది చేసిన తర్వాత బయటికి రాగలుగుతారు లేదా. ఫిట్నెస్ ఒక కామన్ జోక్ ఉంది డాక్టర్, లైక్ ఏదన్నా డాక్టర్ ఏంటంటే పిఎస్సి డాక్టర్, నేను గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నాను, ఆ డాక్టర్ హాస్పిటల్లో 7th floor ఉంటారు అనెస్థెటిస్ట్. సో పేషెంట్ని పైకి వెళ్ళి అనెస్థీషియా చెకప్ చేసుకొని రమ్మన్నాక వాళ్ళకి లిఫ్ట్ ఉండదన్నమాట. సో ఆ మెట్లని ఎక్కి 7th floor రీచ్ అయ్యి ఆ డాక్టర్ని కలిసారు అంటే ఫిట్నెస్ ఇచ్చేస్తారు అని.
ఇలాంటి ఫెసిలిటీస్ మరి ఇప్పుడైతే లేవు కదా, మీరు 2Dకు ఇవి చెక్ చేస్తారు కానీ, అంటే దట్ ఈస్ ఆల్సో వన్ వే టు అసెస్ జనరల్ స్టామినా అనేది. రొటీన్ పేషెంట్ మరీ అంత ఇబ్బంది పెట్టకుండా 3-4 ఫ్లోర్స్ కాకుండా అట్లీస్ట్ ఒక 1 to 2 ఫ్లోర్స్ మెట్లు ఎక్కగలుగుతున్నారు అని అంటే వీ థింక్ దట్ హిస్ హార్ట్ ఈజ్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు టాలరేట్ ద సర్జరీ. బట్ ఎంత చేసినా కూడా మనం చేసే ఈ ప్రయత్నం వల్ల కాంప్లికేషన్స్ని మనము అవాయిడ్ చేయడానికి అండ్ యాంటిసిపేట్ చేయడానికి ఇది ప్రయత్నం అంతే. కానీ ఎనీ టైమ్ సర్జరీ చేసేటప్పుడు వీ ఎండ్ అప్ ఫేసింగ్ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్, అండ్ వీఆర్ ఆల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్. సో ఇవన్నీ చేసి మేము మా ప్రయత్నం ద్వారా పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా మత్తు దిగిపోయి స్పృహలోకి వచ్చేంత వరకు పేషెంట్ బాధ్యత అనేది మేము చూసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పరంగా కూడా మెయిన్ అడ్వైస్ ఏంటంటే మీరు సర్జన్ని ఎలా చూస్ చేసుకుంటారో అనెస్థెటిస్ట్ చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెస్పాన్సిబిలిటీ జనరల్గా సర్జన్ కింద మీరు మా పైన వదులుతారు కాబట్టి మేము చాలా కేర్ఫుల్గా అనెస్థెటిస్ట్ని చూస్ చేసుకుంటాము. సో అనెస్థీషియా గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డాక్టర్ నాగార్జున గారు విల్ బీ అవైలబుల్ ఫర్ అస్ టు ఆన్సర్ అండి. థ్యాంక్ యూ.